హైదరాబాద్లో ఏర్పాటు చేసిన హరిహర వీరమల్లు సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నా అభిమానులు సున్నితంగా ఉండద్దు, అభిమానులు మీ జీవితాన్ని ఆస్వాదించండి. నేను కదా దెబ్బలు తినేది, మీకెందుకు? సోషల్ మీడియాలో నెగటివిటీపై ఎలా దాడి చేయాలో అలా చేయండి. నా సినిమా కోహినూర్ కంటే మనిషి విజ్ఞానం గురించే చెప్పాను. ఈ సినిమా కోసం ఎన్నో పంచాయతీలు చేయాల్సి వచ్చింది అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు. అందరికీ పాత్రికేయ ముఖ్య మీడియా ఫ్రెండ్స్, పాత్రికేయ సోదరులందరికీ, ఈచ్ అండ్ ఎవ్రీ ఎమినెంట్ సీనియర్ జర్నలిస్ట్, ఫర్ ఆల్ ఆఫ్ యూ మై హార్ట్ఫెల్ట్ అపాలజీస్ ఫర్ గెటింగ్ డిలేడ్. క్షమించాలి, కొంచెం 2 గంటల ఆలస్యం అయింది. ఈరోజు 26-24 క్యాబినెట్ మీటింగ్ ఉండటం వల్ల అది కొంచెం తర్వాత ఫాలో అప్ రివ్యూస్ ఉండడం లేట్ అయింది. మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతా ఉన్నాను నా ఆలస్యానికి. నా జీవితంలో మొట్టమొదటిసారి ఇలా ఏ మీటింగ్ అంటుంది, థ్యాంక్స్ మీటింగ్, సక్సెస్ మీట్. ఓకే, అంటే సక్సెస్ మీట్ ఇవన్నీ నాకు అలవాటు లేవు, ఫిలిం ప్రమోషన్స్ ఇవన్నీ. నాకు ఎలా అనిపించింది అంటే, ఈ సినిమా వచ్చినప్పుడు పొద్దున్నే మాట్లాడుతున్న క్యాబినెట్లో అంతా పంచాయతీరాజ్ శాఖ గురించి మాట్లాడుతున్నాం. ఆ పనులు ఈ పనులు ఉంటే ఒక పంచాయతీరాజ్ డిప్యూటీ సీఎంతో ఉండి పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తూ ఉంటాను, ఆఫ్కోర్స్ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్తో పాటు. సో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటూ కేవలం నేను పంచాయతీల వరకు పరిమితం అనుకున్నాను, కానీ సినిమా పంచాయతీలు కూడా చేసి మరి రిలీజ్ చేయాల్సి వస్తుంది నేను ఎప్పుడు అనుకోవాలా. అంటే నాకు ఎందుకు అనిపించింది అంటే, నా లైఫ్ టైంలో ఎప్పుడు కూడా నాకు ఏది తేలిక దొరకలా. ఒక చిన్నపాటి అచీవ్మెంట్ కావచ్చు, ఒక నేర్చుకోవడం కావచ్చు, మేబీ అందరికీ ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకు ఏది కూడా వడ్డించిన విస్తరి కాదు నా జీవితం. ఇప్పుడు అన్నీ కింద పడి నలిగి పోనీ మనం డిప్యూటీ సీఎం అయ్యాం, సినిమా అలా రిలీజ్ అవ్వాలి కదా అని 70 రిలీజ్ అవ్వాలి. ఎంత అంటే ఎన్ని ఇబ్బందులు పడాలి, పంచాయతీలు చేయాలి, ఇవన్నీ చేస్తే నాకు ఒకసారి అలసట వచ్చేస్తాయి. నిద్రలేదు గత వారం రోజులుగా నా జీవితంలో. అది నేను ఆల్మోస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ క్లోజ్ టు 28-29 ఇయర్స్. ఇన్ని సంవత్సరాలు మాట్లాడిన దాంట్లో మొన్న 2 days సినిమా గురించి మాట్లాడిన దాంట్లో కనీసం 10% కూడా మాట్లాడి లాస్ట్ 28 ఇయర్స్లో. అంటే నాకు ఒకసారి అనిపిస్తుంది, అసలు సినిమా ఎవరితో మాట్లాడకూడదు, ఒంటరిగా ఉండాలనుకున్నానేమో. నేను ఇలా పబ్లిక్ లైఫ్లోకి వచ్చాను. అసలు సక్సెస్లకి లేదా అన్నిటికీ అతీతంగా ఉండాలనుకుంటే నాకు భగవంతుని నచ్చ తెలియజేయాలంటే కూర్చోబెట్టి నీ సినిమా నువ్వు కూడా ప్రమోట్ చేయాలి. ఇది నాకు చాలా ముందస్తుగా చాలా ఆనందాన్ని ఇచ్చి ఒక బాధ్యత తీసుకోవటం. సినిమా సక్సెస్లు ఇవి ఎట్లా ఉంటాయి, రికార్డ్స్ ఇవన్నీ నాకు నిజంగా తెలియదు. నేను ఎందుకంటే అవి ఎప్పుడు తలకెక్కించుకోను కూడా. అదే మంచి ఉన్నాయి, దాంట్లో పోయినవి ఉన్నాయి, హిట్ అయినవి ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు ఈ సక్సెస్ కానీ ఇవన్నీ ఇది ఏ స్థాయి ఎలా అనేది నాకు నిజంగా తెలియదు యాజ్ టైమ్ అన్ఫోల్డ్స్. కానీ ఒకటేమనిపించిందంటే, ఏ వర్క్ అయినా సరే దర్ ఇస్ ఆల్వేస్ ఎ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్. డెఫినెట్లీ దట్ విల్ బి కన్సిడర్డ్, దట్ విల్ బి టేకెన్ ఫార్వర్డ్ అండ్ సో. నాకు ప్రత్యేకించి కృష్ణ గారు కానీ మన ఏం రత్న గారు కానీ సబ్జెక్ట్ తీసుకొచ్చినప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఇది ఎలా చేయగలం. ఎందుకంటే పీరియడ్ ఫిల్మ్ నాకు ఎప్పుడూ డౌట్, నాకు బేసిక్ అంటే ఎలా చేయగలం, ఎలా సాధించగలం అంటే దే కేమ్ అవుట్ విత్ గుడ్ కాన్సెప్ట్. కొంత గుడ్ ఆర్ట్ డైరెక్ట్ని తీసుకున్నారు, మన తోటతరణి గారిని ఇనిషియేట్ చేశారు. ఎఫెక్ట్స్ ఎలా వస్తాయి అనేది, దే మైట్ బి సమ్ గ్లిచెస్ ఐ డోంట్ నో, యాజ్ అంటే ఇంటా ఉంటే నాకు అనిపించింది గ్లిచెస్ ఉండే నాట్ అన్ ఇష్యూ. కాకపోతే ఏంటంటే మోర్ దెన్ ఎఫెక్ట్స్ వీటన్నిటికంటే కూడా ఒక ఎమోషనల్ ఎంగేజ్మెంట్ టు ఏ స్టోరీ. మనం ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మనకు గుర్తుండిపోయేది ఏవి ఎలా ఉన్నాయని కంటే కూడా వాట్ డు వి క్యారీ ఇన్ అవర్ హార్ట్. ఇది ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్, ఇట్స్ నాట్ అబౌట్ దిస్, ఇట్స్ అబౌట్ కన్వేయింగ్ ఎ థాట్ టు ద పబ్లిక్. ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ వెల్ పబ్లిక్ రిసీవ్. ఏది చెప్తా ఉన్నాను, కొంతమంది బాయ్కాట్ చేస్తాం, నెగిటివ్ రివ్యూస్ అంటే సార్ ప్లీజ్ గో అహెడ్, నాకు అసలు ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను రోడ్డు మీదకి వచ్చి నేనేమనుకుంటాను, చాలాసార్లు నేను సినిమాలు ఆడనివ్వు, నేను రానివ్వు అంటే, ఎక్కడో నెల్లూరులో ఉండి చిన్న వీధుల్లో పెరిగినాను, ఇక్కడ దాకా రావడమే గొప్ప.
అలాంటిది నా సినిమా ఆపుతున్నాను, నేను ఎంత స్థాయికి ఎదిగానని మీరు చెప్తున్నాను. నా గురించి నాకు తెలియదు, మీరు చెప్తున్నాను నా ఎదుగుదల ఎంత. ఎవరో ఒక హీరో ఒక సినిమా తీస్తే సినిమా మిమ్మల్ని భయపెట్టేంత స్థాయిలో ఉందా? నా మీద కూర్చోబెట్టి ఒక క్విట్ ఇండియా మూమెంట్ అయితే ఉన్నా, క్విట్ ఇండియా మూమెంట్ లాగా బాగా అంటే ఏం చేస్తారు చేసుకుంటున్నాను. ఏం ఫరక్ పడుతుంది, ఏమి తేడా పడుతుంది? నథింగ్. ఇవన్నీ చూడకుండా జీవితంలోకి వస్తామా? ఇవన్నీ ఇంతకుమించి మేము చూడలేదా? దెబ్బలు తినకుండా వస్తామా జీవితంలో? అందుకని ఇలాంటి తాటాకి చెప్పులకి మీరు పదే పదే బెదరు. ముఖ్యంగా నా అభిమానులకి మీకు చెప్తున్నా, ఈ మాధ్యమాల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా, ఈ మీడియా మిగతా మీడియా సామాజిక మాధ్యమాల ద్వారా ఈరోజు నేను ఇంత బలంగా ఉన్నానంటే మీరు ఇచ్చిన బలమే నాకు. నేను ఎంత ఎదిగానో నాకు తెలియదు, నేను ఏం చేశానో నాకు తెలియదు, కానీ నాకు ఒకటే తెలుసు, ధైర్యంగా ఉండడం తెలుసు. నాకు డిప్రెషన్ ఉండదు. ఎందుకంటే డిప్రెషన్ అనేది ఎందుకు ఉండదంటే నాకు బతకడం చాలా అద్భుతమైన విషయం అనిపిస్తుంది, మోర్ దెన్ సక్సెస్. అందుకే నాకు ఇప్పుడు డిప్రెషన్ ఉండదు. ఇంట్లో కూడా చాలాసార్లు కూర్చొని నా కొడుకు ఏం చెప్తాను, రోజు అన్నం మానేరండి. ఎందుకంటే డిప్రెషన్ ఈజ్ ఆల్ క్రియేటెడ్. అలాగే సడన్గా నేను ఎందుకు చెప్తున్నాను, ఎందుకు రెలవెంట్గా చెప్తున్నానంటే, సార్ మనకున్న మన సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నట్టే, నెగిటివ్గా మాట్లాడుతున్నట్టే మనం బలంగా ఉన్నామని అర్థం. మనం బలంగా ఉండబట్టే మన మీద నెగిటివిటీ ఉంటుంది. అలాగే ఔరంగజేబ్ని మాట్లాడగానే చాలామందికి బాధలు కోపాలు వచ్చింది, రానివ్వండి. అయితే మీరు ఒక మొఘల్స్ గొప్పతనం చెప్పినప్పుడు మొఘల్స్ చేసిన అన్యాయాలు అక్రమాలు కూడా చెప్పాలి కదా. దట్ ఈస్ గాట్ బ్యాలెన్స్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ సెక్యులరిజం. దట్స్ వాట్ ఇట్ ఇస్ కాల్డ్ బ్యాలెన్స్. అంతేగా నేను కన్వీనియంట్గా కూర్చొని ఔరంగజేబ్ ద గ్రేట్, మొఘల్స్ ద గ్రేట్ అన్నప్పుడు ఓకే, మొఘల్స్ ఆల్సో లెవిడ్ జిజియా, అది కూడా చెప్పండి. దెన్ లెట్ మీ డిసైడ్ అది హూ ఈస్ గ్రేట్ ఆర్ నాట్. ఇలాంటివన్నీ నాకు ఐ ఫెల్ట్ సినిమా ఈజ్, అందుకే ఒకసారి ఈ సినిమా చేసిన బిగ్గెస్ట్ హెల్ప్, మోర్ దెన్ ద సక్సెస్, మోర్ దెన్ ద కలెక్షన్స్, మోర్ దెన్ ద రికార్డ్స్, మోర్ దెన్ ప్రీమియర్ షోస్. ఒక ప్రీమియర్ షోస్ అయితే చెప్తా ఉన్నారు, నిన్న ఫ్యూ థౌజండ్స్ నాకు పెద్ద కౌంట్ తెలియదు, కానీ దాదాపు 30 crores, అరౌండ్ 30 crores ఇట్ కలెక్టెడ్ ఎస్టర్ అని చెప్పి. ఓన్లీ యూ కీపింగ్ ట్రాక్ ఆఫ్ ఆల్ దిస్? యూ హ్యావ్ ఫర్గాటన్ యాక్టింగ్. యాక్టర్స్ పని అంటే యాక్ట్ చేయడం కదా, కూర్చోమై కలెక్షన్ గురించి మాట్లాడుకుంటాం. నేను ఇప్పుడు దాకా అనుకోవాలా అంటే ఇవన్నీ వీటన్నిటికంటే కూడా వాట్ ఇస్ అ టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్? ఒక హిస్టారికల్ బ్లండర్ మేడ్ బై ఔరంగజేబ్. ఇట్ ఈస్ అ బ్లాచ్ ఇట్ has become a civilizational wound in the hearts of every Indian. That has been addressed. ఆ డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది ఆ బాధ. వీఆర్ ఏబుల్ టు అండూ దట్ పెయిన్, వీఆర్ ఏబుల్ టు అడ్రస్ దట్ పెయిన్. చిన్నప్పుడు నేను స్కూల్లో చదువుకొని, అరే హిందూగా ఎందుకు జజియా కట్టాలి, అసలు దీని గురించి ఎప్పుడు మాట్లాడేంటి, అది అడ్రస్ చేసినందుకు నాకు చాలా ఆనందం. నాలాగా చాలా మందికి చాలా పెయిన్ఫుల్ ఉండాలి, అందరికీ అడ్రస్ చేయగలిగాం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. డెఫినెట్లీ వాట్ ఎవర్ ద కరెక్షన్స్, వాట్ ఎవర్ ద సజెషన్స్ వీ హ్యావ్ రిసీవ్డ్, మేక్ షూర్ ఇట్ వోంట్ బి seen in Harihara Veeramalu when definitely will take forward. దీనికి ఫస్ట్ థింగ్ లెట్ మీ టెల్ యూ, అంటే ఇది ఎందుకు నా అభిమానులు ఎందుకు చెప్తున్నాను ప్రత్యేకించి, మీరు అంత సున్నితంగా ఉండకండి. మీరు అంత సున్నితంగా అయిపోతారని అందరు కూర్చొని ఇట్లా పళ్ళు దొరికేసుకుని ఏమో మాట్లాడేస్తున్నారండి. ఈజీగా ఉండండి, తేలిగ్గా ఉండండి. నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ, మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని. అంతేగాని కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి. అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి. ఎట్లా దాడి చేయాలి అలా చేయండి. నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్వలేండి. దిస్ ఈజ్ నాట్ అబౌట్ పవన్ కళ్యాణ్, దిస్ ఈజ్ నాట్ అబౌట్ మిస్టర్ ఏఎం రత్నం, దిస్ ఇస్ నాట్ అబౌట్ జ్యోతి కృష్ణ, దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఫర్ ఎనీబడి టు us, ఇట్స్ నాట్ అబౌట్ ఫర్ us, ఇట్ ఈజ్ అబౌట్ అవర్ సివిలైజేషన్. ఇట్స్ అబౌట్ భారతీయత. ఇవన్నీ వస్తాయి వెళ్తుంటాయి, కానీ మన హిస్టరీ బుక్స్లో, మన చదువుకున్న స్కూల్ సిలబస్లో అసలు అందరూ మంచి వాళ్ళు అంటే మహానుభావులు, వాళ్ళు మహానుభావులు మంచి వాళ్ళు చెత్త పని కూడా చేశారు వాళ్ళు. అది చెప్పినందుకు అండ్ ఫర్ ఎవర్ దెర్ ఇస్ అ విజువల్ రిఫరెన్స్ ఫర్ వాట్ ఔరంగజేబ్ హ్యాడ్ డన్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అలాగే సినిమా
more than Kohinoor, the major dialogue is more than the Kohinoor, the values of this country, the Vedic knowledge of this country, the people who possess that Vedic knowledge, the people who possess the astrological capabilities, they are greater Kohinoors than the Kohinoor itself. That's what this film conveys. Kohinoor ఉంటుంది పగిలిపోతుంది, Kohinoor పడిపోయింది, కానీ మనిషి తాలూకు నాలెడ్జ్ పోతే ఒక సివిలైజేషన్ అంతమైపోతుంది. సో ఈ దేశంలో వేదాలని కోహినూర్ లాగా మనుషులు దాన్ని భద్రపరచలా, హార్డ్ డిస్క్లో పెట్టలా, మనకి లోపల మనసులో పెట్టుకున్నారు. అది వాక్కు ద్వారానే ఇచ్చారు అందరికీ. సో దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కల్చర్. ఇన్ హరిహర వీరమల్లు ఐ థింక్ వీ హ్యావ్ సక్సీడెడ్ ఇన్ అడ్రసింగ్ దట్ పార్ట్, ఇన్ రీచింగ్ టు దట్ పార్ట్. ఐ థింక్ దిస్ ఈస్ ద ట్రూ సక్సెస్ ఫర్ మీ టుడే. థ్యాంక్ యూ.